వెల్కమ్ బ్యాక్. మానవతరాయ్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే సార్. రైట్ రైట్ రంగారెడ్డి గారు చెప్పండి సార్, మీరేమంటారు? రంగారెడ్డి గారు, ఇప్పుడు జరిగేటువంటి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అసలు ఉన్న ఉపరాష్ట్రపతిని ఎందుకు రాజీనామా చేయించింది అనేది వాళ్ళ ఇప్పటికీ చాలా మందికి అర్థం కానటువంటి విషయం. సరే, అది వదిలేయండి. ఇప్పుడు మామూలు ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు మామూలుగా ఇప్పుడు బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి వాళ్ళు పోటీ లేకుండా ఇనానిమస్ గా జరగాలన్నప్పుడు అందరినీ సంప్రదించి అన్ని పార్టీల వాళ్ళని కూడా కామన్ అభ్యర్థి అందరికి ఉపయోగపడేటువంటి రాజ్యాంగాన్ని కాపాడేటువంటి తర్వాత ఆ సభని బాధ్యతగా నడిపించేటువంటి శక్తి ఉన్నటువంటి ఒక మంచి అభ్యర్థిని ఏదన్నా వాళ్ళ వైపు నుంచి వస్తే అప్పుడు ఆలోచించడానికి అవకాశం ఉంది. వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత రెండో వైపు బీజేపీ ఇతర పార్టీలు, ఇండియా కూటమి అభ్యర్థి కాదు ఆయన సుదర్శన్ రెడ్డి గారు, ఆయన ప్రతిపక్షాల అభ్యర్థి. బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఒకటైతే మరి ఎన్డీఏ కూటమి ఇతర ప్రతిపక్షాలన్నీ కలిపి ఇవాళ సుదర్శన్ రెడ్డి గారిని చాలా వరకు బలపరచడం అనేది జరుగుతుంది. ఇండియా కూటమి అభ్యర్థి కాదు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఇండియా కూటమిలో లేదు, వాళ్ళు బలపరుస్తున్నారు. ఇంకా ఒకటి రెండు పార్టీలు ఉన్నాయి. ఎస్, అందుకొరకు ఏంటంటే ఆయన ప్రతిపక్షాల అభ్యర్థిగానే ఇవాళ ముందుకు వస్తుంది. ఈ ఎన్నికని ఇద్దరి అభ్యర్థుల మధ్య చూడకూడదు. రాజ్యాంగం అనేది బలహీనపడుతుంది. రాజ్యాంగాన్ని బలహీనపరిచి ఇవాళ కేంద్రంలో అధికారులకు మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఈ 11 సంవత్సరాల కాలం నుండి కూడా ఆయన అనుసరించే విధానాలు, తీసుకొచ్చే బిల్లులు కానీ, చర్చ కానీ, తర్వాత ఈ పద్ధతులు ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే రాజ్యాంగాన్ని చాలా వరకు బలహీనపరిచి కొన్ని పేజీలనే లేకుండా చేసి తమకు అనుకూలమైనటువంటి ఎజెండాని, ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేయటం అనేది జరుగుతూ ఉంది. సభలో చర్చ జరిగేటప్పుడు కూడా వాళ్ళకు అనుకూలమైన అంశాలు వచ్చినప్పుడు చర్చకు అవకాశం ఇస్తూ ఉన్నారు. తర్వాత ప్రజలకు, దేశానికి, సమాజానికి ఉపయోగపడే అంశాలు వచ్చినప్పుడు చర్చకు కూడా వాళ్ళు అవకాశం అనేది ఇవ్వటం లేదు. అందుకొరకు ఏంటంటే ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య జరుగుతున్న పోటీ కాదు ఇది. రాజ్యాంగాన్ని కాపాడటానికి, రాజ్యాంగ పరంగా సభని నడిపించటానికి, వ్యవస్థ నడిపించటానికి ఉన్న అభ్యర్థికి, అదేవిధంగా రాజ్యాంగాన్ని తమ స్వప్రయోజనాలకు తమ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మార్చి నడిపించేటువంటి వాళ్ళ మధ్య జరిగేటువంటి ఎన్నికగా చూడాలి తప్ప అది ఓడిపోతారా గెలుస్తారంటే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఎవరి ఎజెండా ప్రకారం వాళ్ళు ప్రజలకు, సమాజానికి ఈ సందర్భంగా తెలియజేయటం కూడా జరుగుతుంది. సుదర్శన్ రెడ్డి గారి విషయంలో అందరికీ తెలుసు, ఆయన మొత్తం అందరికీ ఉపయోగపడేటువంటి తీర్పులు ఇచ్చాడు. తర్వాత చాలా నిజాయితీపరుడు, న్యాయ నిపుణుడు, అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. రాజ్యాంగ పరంగా మొత్తం కూడా వ్యవస్థ నడిపించేటువంటి సమర్థుడు అనే ఉద్దేశంతో ఇవాళ ప్రతిపక్షాలన్నీ కలిసి కూడా వాళ్ళని పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి వాళ్ళ పార్టీ పరంగానే వాళ్ళు కావాలని నిర్ణయించుకొని పెట్టారు. అది సరే. ముఖ్యంగా ఏంటంటే ఈ 11 ఇప్పుడు ఇంతకుముందు వెంకన్న మాట్లాడారు, 11 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది, దేశం అభివృద్ధి అవుతా ఉన్నది. తర్వాత ఏంటంటే ప్రజల కష్టాలన్నీ తీర్చేశామని చెప్తా ఉన్నారు. మీరు 11 సంవత్సరాల కాలంలో ధరలు తగ్గినాయా, పెరిగినాయా? అప్పులు పెరుగుతున్నాయా, తగ్గినాయా? ఉన్న ఆస్తులు అమ్ముతున్నారా, లేకపోతే సంపదను ఇంకా పోగు చేస్తా ఉన్నారా? మీరు చేసే పనులన్నీ కూడా నిర్వాహక పనులే కదా. పన్నుల మీద పన్నులు వేస్తూ ఉన్నారు, అప్పుల మీద అప్పులు తెస్తూ ఉన్నారు, ఉన్న ఆస్తులు హోల్సేల్ గా కార్పొరేట్లకు ఉపజెప్తా ఉన్నారు. నిరుద్యోగం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి, మత విద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలని బలహీనపరిచి వాళ్ళ పనులు జరగకుండా గవర్నర్లను ఉపయోగించి అనేక రకాల మీ చేతిలో ఉన్నటువంటి అనేక రకాల వ్యవస్థలను ఉపయోగించి, నిఘా వ్యవస్థలను ఉపయోగించి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పటికీ మణిపూర్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇంతవరకు ప్రధానమంత్రి గారు అక్కడ పోయినటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగంలో దేశానికి
మరి అందరికీ ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి కొన్ని పేజీలు ఉన్నాయి. వాటన్నిటినీ తొలగించేసేదనంటే తమ ఎజెండా, ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అమలు చేసేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. దేశం అభివృద్ధి అవుతుంది. ఎవరు దేశంలో అభివృద్ధి అయ్యేది? 100% మంది బడా కార్పొరేట్లు అభివృద్ధి అవుతా ఉన్నారు. ఇవాళ ప్రజల చేతుల్లో డబ్బు లేకుండా పోతా ఉంది. ప్రజల కష్టార్జితంగా వచ్చిన డబ్బు మొత్తం కూడా విద్యకు, వైద్యానికి, లేకపోతే మద్యానికి, నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక చిన్న మధ్యతరగతి ప్రజలందరూ కూడా అవస్థ పడతా ఉన్నారు. ఇలా సంపద అనేది కొద్ది మంది చేతుల్లో చేరుతా ఉన్నది. లక్షల కోట్లకు వాళ్ళ పెట్టుబడులు పెరిగిపోతా ఉన్నాయి. దేశం అభివృద్ధి అయిందంటే ఇక వాళ్ళు ఒక 5% మంది 10% మంది అభివృద్ధి అయితే అభివృద్ధి అయినట్టేనా ఇది? కాబట్టి చాలా అన్యాయమైనటువంటి పరిపాలన సాగిస్తా ఉన్నారు. తర్వాత ఇలా ప్రజలు భయభ్రాంతులతో బతుకుతా ఉన్నారు. ఇలా కష్టపడి పనిచేసే రైతులు, కష్టపడి పనిచేసే కార్మికులు, తర్వాత శ్రామిక వర్గం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు, కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చారు. ఎక్కడ దేశంలో ప్రజలు, మెజార్టీ ప్రజలు ఎవరైతే అందరికంటే ఎక్కువ కష్టపడి శ్రమించి సంపదకు మూలమో, అందరికంటే శ్రమించి సంపదకు మూలమైనటువంటి శ్రమజీవులు 80% మంది ఇలా అవస్థపడతా ఉన్నారు. ఇది వాస్తవం కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? అందుకొరకే ఈ 11 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిందంతా కూడా నిర్వాకమే, నష్టం కలిగించే విధంగా రాజ్యాంగాన్ని తమ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏంటంటే మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దానికి తూట్లు వచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఉన్నంతలో దాన్ని కాపాడుకోవటానికి, తర్వాత ఏంటంటే రాజ్యసభలో ఆ రాజ్యాంగ పరంగా ఆ సభని నడిపించడానికి, ఆ వ్యవస్థని కాపాడటానికి సుదర్శన్ రెడ్డి గారు అయితే బెటర్ అనే ఆలోచనతోటి కొంతమంది మేధావులు, కొంతమంది నాయకులు ఆ పేరు తీసుకొచ్చారు. అందరూ కూడా ఇవాళ బీజేపీ ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా దాదాపు ఆయన బలపరచడం అనేది జరుగుతుంది. గెలుస్తారా గెలవరా అంటే అందరూ ఓట్లేస్తే గెలుస్తారు ఎవరైనా కూడా, అది రేపు చూద్దాం. కాబట్టి ఏంటంటే మరి ఊరికనే ఏమీ పోటీ లేకుండా బీజేపీ వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళకి ఇనానమస్ గా ఎన్నుకుంటారా? ఇనానమస్ గా ఎన్నుకోవాలంటే అందరికి నచ్చే అభ్యర్థి, అందరికి మెచ్చే అభ్యర్థి, అన్ని వ్యవస్థల్ని కాపాడే అభ్యర్థి, కాంట్రవర్షన్ లేనటువంటి బాధ్యతగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటే అప్పుడు ఆలోచిస్తారు. మీరేమో మీ పార్టీ నాయకుడిని, మీ ఎజెండాను అమలు చేసేవాళ్ళని పెట్టుకుంటారు. ప్రతిపక్షాలేమో రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళని పెట్టుకుంటే తప్పే ఉంది అది. కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా చాలా మంది సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయాలి, గెలిపించాలనే ఆలోచనతో కూడా చూస్తా ఉన్నారు. చూద్దాం. ఏదన్నా కూడా ఈ ఒక చర్చ మాత్రం బలంగా జరిగింది. ఆ చర్చకు అనుకూలంగా ఓట్లు వేస్తే తప్పకుండా గెలుస్తారు. మన వెంకటరెడ్డి గారు పెద్ద అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నా. వెంకన్న 11 ఏళ్లలో మీ ఏం సాధించారు, ఏం చేశారు, ఏ ప్రజలు బాగుపడ్డారు, ఎవరిని అభివృద్ధి చేశారు? ప్రజల తీర్పులు వస్తున్నాయి రంగన్న, ప్రజల తీర్పులు వస్తున్నాయి. సెంటిమెంట్లతో మానవతరాయ్ గారితో కూడా మాట్లాడదాం. సెంటిమెంట్ తోటి వస్తున్నారు. ఎంతకాలం ఉంటది సెంటిమెంట్? సెంటు లాంటిదే.